హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టేల్స్ విత్ తను. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని ఒక్కసారి తలుచుకున్న మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. తిరుమల శ్రీనివాసుడికి ఒక పగిలిన మట్టి కుండలో పెరుగన్నాన్ని పెడతారని మీకెవరికైనా తెలుసా? అవునండి, ఎన్ని పంచపక్ష పరమాన్నాలు చేసినా అవి కేవలం గర్భగుడి బయటే ఉంచుతారు. కానీ ఒక పగిలిన మట్టి కుండలో పెరుగన్నాన్ని ఉంచి ఆ నైవేద్యాన్ని గర్భగుడిలోని స్వామికి సమర్పిస్తారు. ఈ నైవేద్య సమర్పణను ఓడు నైవేద్యం అని పిలుస్తారు. ఈ పెరుగన్నం వెనుక ఒక పెద్ద కథే ఉందండోయ్, చెప్తాను వినండి. వినే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్వం తిరుమల ప్రాంతాన్ని పరిపాలించే తొండమాన చక్రవర్తి తిరుమల శ్రీనివాసుడికి స్వయంగా తన చేతులతో బంగారు పూలతో పుష్పార్చన చేసేవాడట. ఆ మహాభక్తుడి భక్తికి మెచ్చిన శ్రీనివాసుడు తొండమాన చక్రవర్తితో మాటలు కూడా కలిపేవాడట. కానీ కొంతకాలానికి ఈ మహాభక్తుడికి కూడా కొంత గర్వం వచ్చింది. తనంతటి భక్తుడే లేడని అతను కట్టిన స్వామివారి ఆలయానికి బ్రహ్మాది దేవతలు సైతం తలలు వంచుకుని రాత్రి వచ్చి పూజలు చేసి వెళ్తారని భావించేవాడట. ఒకరోజు తొండమాన చక్రవర్తి అలా కొత్తగా తెచ్చిన బంగారు పూలతో అర్చన చేయడానికి ఉదయమే ఆలయానికి వచ్చాడు. ముందు రోజు స్వామివారికి సమర్పించిన పుష్పాలను శుభ్రం చేస్తుంటే బంగారు పూలు ప్రక్కకు జరపబడి మట్టితో చేసిన పూలు స్వామివారి పాదాలపై ఉండటం కనిపించిందట. వాటితో పాటు బంకమట్టి అంటుకున్న తులసి దళాలు కూడా ఉన్నాయి. చక్రవర్తి ఆశ్చర్యంతో తన తరువాత ఎవరూ పూజ చేయడానికి అవకాశమే లేదు, మరి ఈ మట్టి పూలేమిటి, బంకమట్టి అంటుకున్న తులసి ఏమిటి అని ఆ స్వామి వారిని ప్రశ్నించాడు తొండమాన చక్రవర్తి. దానికి స్వామి చిరునవ్వుతో, అవి ఇక్కడ సమర్పించిన పూలు కాని తులసి కాని కావు, నా ఆప్త భక్తుడు భీమా అని కుమ్మరి తన గుడిసెలో సమర్పించిన పూలు ఇవి అని చెప్పాడు శ్రీనివాసుడు. తొండమాన చక్రవర్తికి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అతడు ఎక్కడ ఉంటాడో తెలుసుకుని అతడి గ్రామానికి వెళ్తాడు. చిన్న పూరి గుడిసె బయట కుమ్మరి సారే చేసి ఎండబెట్టిన మట్టి కుండెలు, మూకుళ్ళు, బయట ఎవరూ లేకపోవడం చూసి గుడిసెకున్న చిన్న తలుపు తీసుకుని వంగి గుడిసెలోనికి ప్రవేశిస్తుంటే పైన గుమ్మానికి తగిలి అతడి రత్న కిరీటం పడిపోతుంది. ఆ అలికిడి విన్న భీమన్న తను చేస్తున్న పూజ మధ్యలో ఆపి రాజును సాదరంగా ఆహ్వానిస్తాడు. కుమ్మరి భీమ ఒక చిన్న చెక్కతో వెంకటేశ్వరుని తయారు చేసుకుని ఆ విగ్రహానికి మట్టి పూలతోనూ తులసి దళాలతోనూ పూజ చేస్తుండడం గమనిస్తాడు తొండమాన చక్రవర్తి. చక్రవర్తి రాకకు కారణమేమిటి అని భీమ అడుగుతాడు. అందుకు చక్రవర్తి తిరుమల ఆలయంలో జరిగిన సంగతి చెప్పి భీమ చేసిన పూజను కొండపై ఉన్న స్వామివారు స్వయంగా అందుకున్నాడని, ఆ స్వామివారే కుమ్మరి భీమన్న గురించి తెలియజేశాడని చెప్తాడు. స్వామివారి దృష్టిలో పడ్డానన్న భీమ ఆనందానికి అవధులు లేవు. తండ్రి, నా మీద అంత అనుగ్రహమా? నీ దర్శన భాగ్యం లేదే, కొండకు వచ్చి నిన్ను చూసే స్తోమత లేదు అని అనుకుంటుండగా స్వామి ప్రత్యక్షమయ్యాడు. ఆనందంతో భీమన్న స్వామికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ప్రత్యక్షమైన శ్రీనివాసుడు, భీమా, ఆకలిగా ఉందయ్యా, తినడానికి ఏమైనా పెట్టు, నీ ఆతిథ్యం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. వెంటనే భీమన్న ఒక కొత్త కుండ పగలగొట్టి సగం చేసి స్వామివారికి పెరుగన్నం అందులో సమర్పించాడు. ఆహారాన్ని ఆరగించిన స్వామి సంతుష్టుడై వారికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అలా భీమన్న దంపతులు పుష్పక విమానంలో మోక్ష మార్గాన్ని చేరుకుంటారు. ఇదంతా ప్రత్యక్షంగా చూస్తున్న తొండమాన చక్రవర్తి శ్రీనివాసుడితో, మరి నా సంగతి ఏమిటి అని ప్రశ్నించాడు. దానికి స్వామి చిరునవ్వు నవ్వి, నీ సాధన ఇంకా పూర్తి కాలేదు, అభిమానం, గర్వం నీవింకా జయించాలి, నీకు విముక్తి వచ్చే జన్మలోనే అని అంతర్ధానమయ్యాడు శ్రీనివాసుడు. దానితో తన తప్పు తెలుసుకున్న రాజు పశ్చాత్తాపంతో తన నివాసానికి తిరిగి వెళ్లి భక్తి శ్రద్ధలతో స్వామివారిని, వారి భక్తులను సేవించడం మొదలుపెట్టాడు. బ్రహ్మాది దేవతలు అతడు కట్టిన గుడికి తలలు వంచుకొని వస్తారన్న ఆలోచన రావడమే, భీమన్న గుడిసెలో తన కిరీటం చూరుకు తగిలి పడిపోవడం అతడు పూర్తిగా ఆ భక్తుడి గుమ్మంలో తల వంచడానికి కారణాలు అని గుర్తించి తనకు గుణపాఠం నేర్పించడానికి స్వామి చేసిన ఈ లీలలు అర్థం చేసుకున్నాడు. తొండమాన చక్రవర్తి వృద్ధాప్యంలో తిరుమల వెళ్లి స్వామి దర్శనం చేసుకోలేని శక్తి లేనప్పుడు అతడి ఇంటికి స్వామి దేవేరులతో వచ్చి కూర్చొని అతడి సేవలను అందుకుని అనుగ్రహించాడు. శ్రీకాళహస్తి, ఏర్పేడు మధ్య ఉన్న తొండమనాడు గ్రామంలో ఈ స్వామివారిని దేవేరులతో చూడవచ్చు. భీమన్న స్వామివారికి సమర్పించిన నైవేద్యం ఈనాటికి తిరుమల ఆలయంలో కొత్త కుండ సగంగా పగలగొట్టి అందులో ఓడు నైవేద్యం సమర్పించడం సంప్రదాయంగా మారిపోయింది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.